శారద గారికి, భారతి గారికి, అలాగే అంత డిస్టిక్లో ఉన్న వివిధ హోదాలో ఉన్న కొందరు ఆఫీసర్లందరికీ కూడా శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. ఏదైతే మేము ఈరోజు రేషన్ షాప్ పోయినప్పుడు అక్కడ ఏదైతే షాప్ చిన్నగా ఉన్నది అందులో కొద్దిగా అవగాహన లేక ఏదైతే స్టాక్ వచ్చినప్పుడు మొత్తం దాంట్లో వేస్తుంది, పక్కన చిన్నగా ఉంది కాబట్టి దాంట్లో మొత్తం స్టాక్ వేసేవాళ్ళు. మనం వర్షం పడ్డా కానీ ఆ తేమతో ఏమైందంటే బియ్యం ఖరాబు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏదైతే క్లర్క్ కానీ వాళ్ళంతా కూడా వీళ్ళ రేషన్ వాళ్ళ కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళకి సరిగ్గా జోకియడం కానీ అక్కడ పాయింట్ తీసుకోకపోవడం కానీ అది చేయకుండా నిర్లక్ష్యంగా మాట్లాడడము ఇలాంటి చేస్తులు అనేది వాళ్ళ యొక్క అభియోగం. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అందరు కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఓ గారు, అలాగే డిసిఎస్ఓ గారు, డిఎం గారు, డిడబ్ల్యూ గారు, తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరం కూడా కంపెనీ అయ్యారు సార్. వారు చెప్పిన ఏవైతే రిమార్క్స్ ఉన్నాయో వాటిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది సార్. జిల్లాలో అన్ని రేషన్ షాప్లో కానీ, తర్వాత అంగన్వాడీలో కానీ, స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతిలో ఇంకా చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేము అందరం కూడా నోట్ చేసుకున్నాం సార్. ఫర్దర్గా చైర్మన్ గారు హైజీన్గా మెయింటైన్ చేసుకుంటాం. సో ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకొని అవన్నీ చేసుకుంటే వాళ్ళు హైజీనిక్ ఫుడ్ వాళ్ళు చేస్తున్నారో లేదని అదొకటి ఫస్ట్ మనము ఎన్ష్యూర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా సో ఆ మెన్యూ అనేది కంపల్సరీగా పాటించాలి. సో సరే కొద్దిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా మ్యాక్సిమం ట్రై చేసి ఆ మ్యాక్సిమం ఆ మెన్యూ మనం వాళ్ళకి ఇచ్చే విధంగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఇక్కడ ఆ మెన్యూ కూడా మనకి ఏదో ఒకటిగా ప్రిపేర్ చేసిన మెన్యూ కాదు. సో అది ఏ ఏజ్ పిల్లలకి ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కానివ్వండి, కార్బోహైడ్రేట్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, అదర్ న్యూట్రియంట్స్ కానివ్వండి, సో బ్యాలెన్స్డ్ డైట్ ఏ విధంగా ఉంటుందని దాని ప్రకారంగా సో అది ఒక సైంటిఫికల్గా ప్రూవ్ అయిన మెన్యూ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ప్రతిసారి కూడా మనకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది తక్కువ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఎస్పెషల్ మనం ప్రతిసారి కూడా డిస్కస్ చేసిన ఎగ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రైస్లో పెద్దగా ఏమి ఉండదు. సో రైస్ వాళ్ళ ఇంట్లో కూడా అదే తింటారు. సో ఆ రైస్ ఒకటి ఇచ్చి ఏదో పప్పు ఇచ్చేస్తే అది పెద్దగా మనకి ఉపయోగపడదు. సో ఆ ఎగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎగ్ లేకుండా మనము సో దానికి ఆల్టర్నేటివ్ మేము వేరే ప్రోటీన్ ఇస్తామంటే ఎంత ఆల్టర్నేట్ ప్రోటీన్ ఇచ్చినా అది దాన్ని రీప్లేస్ చేసేంత ప్రోటీన్ క్వాంటిటీ వాళ్ళు ఉండదు. సో వాళ్ళు వేరే ఇచ్చినా కానీ లేదంటే ఒక పేపర్ మీద రాసి ఆఫీసర్లకు పేరు పెడతాం. అట్లా కదా పెయింట్ వేసేసి పెడితేనే అది మనకి బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఆల్రెడీ మేము అన్ని జిల్లాలకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. కానీ మన జిల్లాలో అవి సాధ్యమైనట్టు కనిపించలేదు చూసిన కాడికి. కాబట్టి అదొకటి చూసుకోవాలి. గోడౌన్లో బియ్యం ఇయ్యట్లేదు, తక్కువ వస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. మా దృష్టికి వచ్చింది. ఈ అంత్యోదయ కార్డులకు షుగర్ ఇవ్వడం లేదు. వాళ్ళు కట్టినా కానీ వాళ్ళు అట్లే పెండి ఉన్నాయంట. ఫుడ్ కమిషన్ చైర్మన్ గారికి, గౌరవ మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన జిల్లా అధికారులకు అందరూ కూడా నమస్కారం. సో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ మనకి ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ వాళ్ళకి. సో ఫుడ్ అనేది కూడా మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి వాళ్ళ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సో అంటే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ బాడీ ఫంక్షనింగ్ అవ్వడానికి సో ఏ విధమైన పౌష్టికాహార లోపం లేకుండా మాల్న్యూట్రిషన్ లేకుండా ఉండే విధంగా మనం వాళ్ళకి పౌష్టికాహారం ఇప్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. స్టేట్ వైడ్ 50,000 మంది ఉన్నారంట. వాళ్ళకు ఏదైతే పిఎఫ్ ఏదో కట్ అయింది కదా ఆ పైసలు రాలేదంట. వాళ్ళు ఇప్పుడు ఓల్డేజ్ అయిపోయింది, వాళ్ళకు కూడా ఏ ఆధారం లేకుండా ఉన్నారు కాబట్టి అది కూడా మీరు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆఫీసర్ గారు నడిపితే ఏమంటారంటే